గుడ్ న్యూస్ అండి. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అని చెప్పుకున్నాం కదా! అంటే వారసత్వంగా మనకి సంక్రమించిన భూములు, తండ్రులు, తాతల నుంచి వచ్చే భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఎందుకొచ్చిన గొడవలే కాగితాలు రాసుకుంటే సరిపోతుంది కదా! అంటే సాదా బైనామాలు అంటాం చూడండి. ఇద్దరు అన్నదమ్ముల మధ్యో, కుటుంబ సభ్యుల మధ్యో అప్పట్లో వైట్ పేపర్ మీద రాసేసుకొని పక్కన పెట్టి ఉంచుకునేవాళ్ళండి. ఈ మధ్య చాలా గొడవలొస్తున్నాయి దీని మీద. కుటుంబ వివాదాలు మామూలుగా లేదు. ఇక మర్డర్‌లు జరిగే ఆ పరిస్థితి దాకా వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే కాస్త కోస్త ఫీజు కట్టాలి కదండీ! 1% ఫీజు ఉండేది మొన్నటిదాకా కూడా. ఆ 1% ఫీజు కూడా ఎందుకని తీసేసింది గవర్నమెంట్ అండి. 10,00,000 లోపుంటే 10,00,000 లోపుంటే 100 అండి. 10,00,000 వాల్యూ దాటితే అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ టోటల్ భూమికి చేయించుకునే వాల్యూ. 10,00,000 దాటితే రూ. 1000 అంతే ఇక ఫిక్స్డ్ అండి. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఎకరాలండి. మెట్ట అయితే 5 ఎకరాలు, మామూలుగా అయితే 2.5 ఎకరాల దాకా ఇది తీసుకోవటం జరుగుతోంది. సో దయచేసి మరి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మీరు న్యూస్లో కూడా చూసుంటారు. స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారే అనగాని సత్యప్రసాద్ గారు ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు. అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి కూడా సెటిల్ అయిపోతాయి, చేయించేసుకోండి అని చెప్పారండి. ఒకప్పుడు సాదా బైనామాలు ఉండేవి, అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయండి. అంటే మా తాతగారివి లేకపోతే నాన్నగారివి, మా తాత సపోజు 4 ఎకరాలు ఉందనుకోండి, ఆయనకి 3 కొడుకులు, ఒక కూతురు అనుకోండి. మరి అవి అలాగే ఉండిపోయినాయి. పేపర్ మీద రాసుకున్నారు, నీకిది 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 అని. ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఎందుకంటే ఏముందిలే, ముగ్గురు అన్నదమ్ములు బాగానే ఉన్నాం కదా, తోబుట్టువు ఆడపిల్ల కూడా బాగానే ఉంది కదా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. అయితే మరి రేపటి రోజు తరానికి మా తరం వచ్చేసింది, మాకు కావాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. మా పేరు మీద ఉండాలి కదా, నాన్న పేరు మీద ఉంటే మాకు వస్తుంది. పంచుకునే విషయంలో, అమ్ముకునే విషయంలో చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ రూ. 100కే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది ఈ కేటగిరీలోనే ఉంటారండి, రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. సో ఇక ఏ గొడవ లేదు. హాయిగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళండి. ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయో రాసుకున్నవి ఉంటాయి కదండి అవి. ఎలాగో అడంగల్లో మీ పేరు కూడా ఉంటుంది, అది చూసుకోండి. ఇంకా ఆ ఇబ్బంది ఏమీ లేదు. తహసీల్దార్ కూడా సర్టిఫై చేసేస్తాడు. పక్కన వాళ్ళని కూడా కనుక్కుంటాడండి, ఇబ్బంది ఏమీ లేదు. అంటే భూమి మీద మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి భూమి మీద మనమే ఉన్నాం అనేది కన్ఫర్మ్ చేసుకుంటే తహసీల్దార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ని బేస్ చేసుకొని సబ్ రిజిస్ట్రారు చక్కగా చేసేస్తాడు. ఒక్కోసారి వీలునామా కూడా రాయకుండా మరణించిన సందర్భాలు ఉంటాయండి. వీలునామా రాయకపోతే మరి భార్య, పిల్లలు ఉంటారు కదా, సమానంగా పంచుకోవాలి కదా. ఇలాంటి సందర్భాల్లో కూడా వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయి ఉంటాయి చూడండి, అవన్నీ కూడా మరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ భూములకు మాత్రమే గుర్తుంచుకోండి. అంటే మళ్ళీ ఇది గజామణిలోకి మార్చేసుకున్నాను అలాంటి వాటికి అప్లై కాదు. రూరల్ మాత్రమే, అర్బన్కి లేదు, రూరల్ మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. దయచేసి ఏపీ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అని కొట్టండి మీరు, మీకు ఆ జీవో కూడా వస్తుంది. నేను కూడా ఇక్కడ మీకు ఆ అవకాశం ఇస్తాను. అంటే జీవో చదువుకునే అవకాశం కింద లింకులో పేస్ట్ చేస్తానండి. మరి ఒకప్పుడు 1% నుంచి 3% దాకా ఉండేది. అంటే ఎంత ఉండేది ఆలోచించండి. ఆల్మోస్ట్ ఆల్ 10,000, 15,000, 25,000 కలిసొచ్చినా కానీ కలిసొచ్చినట్టే కదండి. ఇప్పుడు అవేమీ లేవు. సో మరి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు ఇంకేం లేదండి, చక్కగా వెళ్ళిపోవడం తహసీల్దార్ దగ్గరికి, అక్కడ సర్టిఫికేట్ తీసుకోవడం, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేసేసి మీ దగ్గర ఏ కాగితాలు ఉన్నాయో అవి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. లేకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. రోజు రోజుకి కాంప్లికేటెడ్ అయిపోతుంది. భూమి వాల్యూ మారిపోతోంది. ఆశలు, కొత్త ఆశలు పుడుతున్నాయి. కొత్త మనుషులు వస్తూ ఉంటారు. అంటే ఇంట్లో కోడళ్ళు రావచ్చు, ఇంకొక కుటుంబ సభ్యులు, పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చాక వాళ్ళ కోరికలు వేరుంటాయి. ఇలాంటివి ఉన్నాయి కదా. సో మీరు స్టాంప్ పేపర్ల మీద ఏదైతే రాసుకొని పెట్టుకున్నారో దాన్ని అన్నీ కూడా ఇప్పుడు స్టాంప్ పేపర్ మీద రాసుకున్నంత మాత్రాన అవి చలామణి కాదు, అథెంటిక్ కాదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయితేనే అది మ్యూటేషన్ జరుగుద్దండి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే మ్యూటేషన్ కూడా పట్టించుకోవట్లేదు. రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంకేముందిలే, అంతా అయిపోయింది కదా, ఆస్తి మారిపోయింది అనుకుంటున్నారు. మ్యూటేషన్ కూడా అవ్వాలండి. అంటే రికార్డ్స్లో మీ పేరు మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, అక్కడికి వెళ్ళి అడంగళ్ళు, 1B, ROR, పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. మీ పేరు మీద తీసుకుంటేనే
మరి వీటికి రాదు. ఏది స్టాంప్ పేపర్ మీద వట్టిగా రాసుకున్న వాటికి రూ. 100 స్టాంప్ పేపర్ తీసుకొని రాసేసుకుంటాం కదా! దానికి వచ్చే అవకాశం లేదు. సో, ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయండోయ్! మరి మీరు ఇలాగే చెప్తున్నారండి, సబ్ రిజిస్ట్రార్ చేసి పెట్టట్లేదు, లేకపోతే తహసీల్దార్ చేసి పెట్టట్లేదు అంటారు కదా! ఇక్కడ ఒక మార్గం చెప్తాను. మీకు ఓపిక ఉండి వెళ్ళగలిగితే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పెడతారు. అంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటేనే ముందు సబ్ రిజిస్ట్రార్‌ని, తహసీల్దార్‌ని కలిసి పని అవ్వకపోతేనే ఈ పని చేయండి. అంతే తప్పించి ముందే కంప్లెయింట్ పెట్టొద్దు. వెళ్ళండి, అక్కడ కలెక్టర్ గారు ఉంటారు. ఆయనకు ఒక అర్జీ ఇచ్చేయండి, మీ పని అయిపోతుందండి. లేదండి అక్కడ దాకా వెళ్ళలేమనుకుంటే మీ ఎంపీడీఓ ఆఫీసో, ఎంఆర్ఓ ఆఫీస్‌లోనే అర్జీ తీసుకుంటారు, ఇచ్చేయండి. అయినా కాదండి అనుకుంటే మీ సచివాలయంలో హెల్ప్ చేయమనండి. వాళ్ళు మీకోసం పీజీఆర్ఎస్ అని కొట్టండి, పోర్టల్ ఓపెన్ అవుద్ది, అక్కడ పెట్టుకోవచ్చు. అసలు ఇవన్నీ కాదు, జస్ట్ ఫోన్ కాల్తో అయిపోయే మార్గం కూడా ఉంది. 1100 ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఇది పరిస్థితి అని చెప్పండి, రిజిస్టర్ చేసుకుంటారు. సో మళ్ళీ 2021కి ముందు గుర్తుంచుకోండి, వారసత్వంగా వచ్చిన భూములకి ఇది అప్లై అవుతుంది. అంతకుముందు అయితే ఫీజు ఉండేది, ఇప్పుడైతే ఆ ఫీజు ఏమీ లేదు. 100-1000 రూపాయలకి అయిపోతుంది కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో మరి మన రాతకోతలన్నీ మనం పూర్తి చేసుకొని, అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత పంచుకోవాలి, ఈ గొడవ ఉండకూడదండి, అది గుర్తుంచుకోండి. మరి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు వెళ్ళి అక్కడ హక్కుని ప్రూవ్ చేసుకోవాలి. పంపకాలు సమానంగా చేసుకోవాలి. మళ్ళీ లేనిపోని గొడవలు పెట్టి మీరు గొడవలు పడితే చేయరు, అది కూడా గుర్తుంచుకోండి. అంటే నాకు ఎక్కువ కావాలి, నాకు తక్కువ కావాలి, అప్పుడు ఏదో వాడికి పెద్దాడికి అది ఇచ్చాడు, నాకేమో తక్కువ ఇచ్చాడు కాబట్టి ఈ భూమిలో నాకు ఎక్కువ వస్తుందంటే మీరందరూ కూడా సంతకాలు పెడితేనే, గుర్తుంచుకోండి, వారసత్వంగా వచ్చినటువంటి భూమి నలుగురు కూడా ముందే ఒక మాట మీదకి వచ్చి సంతకం పెడితే తప్పించి ఇది వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎందుకంటే మరి సబ్ రిజిస్ట్రార్కి రిస్కు, అక్కడ మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సమానమైన హక్కు ఉంటుంది కదండి. ఇది గుర్తుంచేది మనిషి లేనప్పుడు. మనిషి ఉన్నప్పుడు గొడవే లేదు. ఎలా అంటే అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది, వెళ్ళారా, ట్రై చేశారా, అసలు ట్రై చేసినా కానీ పని అవ్వలేదా, సబ్ రిజిస్ట్రార్ గారు ఏమన్నారు, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లో ఏమన్నా ఇబ్బంది పెట్టారా, ఇవన్నీ కూడా దయచేసి కామెంట్లో పెట్టండి. మీ కామెంట్ చాలా 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 వాల్యుబుల్ అండి. ఎందుకంటే సాధించిన వాళ్ళు, అంటే చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉపయోగపడుతుంది, చూస్తున్నారు మన వాళ్ళు. ఇబ్బంది పడిన వాళ్ళకి పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదండి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అక్కడ అవ్వకపోతే ఇక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వండి, మా సిబ్బంది మీకు సాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు, ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక విధానం తీసుకొచ్చింది అంటే ఎంతోమందికి ఉపయోగపడాలని ముఖ్యమంత్రి గారు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఈ అవకాశం ఈ రకంగా ఉపయోగించుకోండి. సో దయచేసి షేర్ చేయండి. ఇలాంటి సమాచారం షేర్ చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలు, అంటే ప్రభుత్వ స్కీములు మీకు పనికొచ్చేవి, మీరు ఇమ్మీడియట్గా లబ్ధి పొందేవి, మీ సమస్యలు పరిష్కారాలు అన్నీ కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో దయచేసి ఉపయోగపడతాయనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.